హాయ్ అండి. ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లు నమూనా భవన నిర్మాణ ఖర్చుల వివరాలు కనుముంచి మండలం ఖమ్మం జిల్లా. సో ఈ విధంగా వాళ్ళు భవనాన్ని నిర్మిస్తారండి. సో ఇందులో ఎలాంటి మెటీరియల్ వాడతారు, ఎంత వాడతారు అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే మెటీరియల్ విషయాన్ని చూసుకుంటే ఇసుక వచ్చేసి పరిమాణం వచ్చేసి 10 ట్రాక్టర్లు అండి. ఒక్కొక్క ట్రాక్టర్ రేట్ వచ్చేసి 3,500, మొత్తం వచ్చేసి 35,000 రూపాయలు అయితే ఇసుక అయితే వాడతారండి. అలాగే 20 mm కంకర వచ్చేసి 6 యూనిట్లు, ఒక యూనిట్ వచ్చేసి 3,300, అలాగే 19,800 రూపాయలుగా ఉందండి. అలాగే మనకు 40 mm కంకర, అలాగే బేస్మెంట్ రాయి, బేస్మెంట్ మట్టి, సిమెంటు, ఐరను, సిమెంటు ఇటుకలు, అలాగే టైల్స్, ఇవన్నీ ఈ ఇంద్రమ్మ నిర్మాణానికి అయితే ఉపయోగిస్తారండి. అదేవిధంగా దీంతోపాటు తలుపుల దర్వాజాలు, కిటికీల దర్వాజాలు, తలుపులు, కిటికీలు, కరెంటు పనులు, అలాగే మిగతా చిన్న చిన్న ఏవైతే వర్క్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసి మనకు ఇంద్రమ్మ ఇల్లు అయితే నిర్మించడం అయితే జరుగుతుందండి. సో ప్రస్తుతానికి నమూనాకి ఎంత ఖర్చు అయింది, అలాగే దీనికి సంబంధించి ఎలాంటి మెటీరియల్ వాడారు అనే దానికి సంబంధించిన లిస్ట్ అండి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ప్రాసెస్ అనేది చేస్తారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అలాగే ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంద్రమ్మ ఇల్లు కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాగానే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.